రవ్వ కేసరి కన్నా 100 రెట్లు కమ్మగా, దూది కన్నా సుతిమెత్తగా, నోట్లో పెడితే అమృతంలా కరిగిపోయే ఈ పాల కేసరిని జీవితంలో ఒక్కసారైనా తినాలండి. అంత కమ్మగా ఉంటుంది దీని రుచి అయితే. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి కమ్మనైన స్వీట్ని మీరు ట్రై చేయండి. ముందుగా కడాయిలోకి 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. రెండు విడివిడిగా వేయించడం వల్ల మాడిపోకుండా ఉంటాయి. తర్వాత ఈ మిగిలిన నెయ్యిలోకి 1 కప్పు ఉప్మా రవ్వ వేసి లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి. నెక్స్ట్ కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలని 3 కప్పులు వేసేసి ఉండకట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. రవ్వ చక్కగా ఉడికిపోయి ఇలా దగ్గర పడ్డ తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పొడి అండ్ ఉప్మా రవ్వ కొలుచుకున్న అదే కప్ తోటి 1 కప్పు పంచదార వేసేసి లో ఫ్లేమ్లోనే పంచదార మొత్తం కరిగిపోయి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడ్డ తర్వాత మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చక్కగా అంతా కలిపి దించే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి కలుపుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే పాల కేసరి రెడీ. నేను ముందుగా చెప్పినట్టే రవ్వ కేసరి కన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.